సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అదో మాట్లాడరాని విషయంగా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, తద్వారా పాఠశాలల్లో సమర్థవంతంగా బోధించడం కష్టమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చాలా మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సెక్స్ గురించి మాట్లాడటం నిషిద్ధమని భావిస్తున్నారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. బాలల అశ్లీల చిత్రాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన తీర్పునిస్తూ దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ విషయం గురించి మాట్లాడారు. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించిన అపోహలు విస్తృతంగా ఉన్నాయి. అందుకే దాని అమలు విషయంపై ప్రభావం పడుతుందన్నారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలతో సహా సమాజంలో చాలా మంది వ్యక్తులు సెక్స్ గురించి చర్చించడం తగదని, అనైతికం, ఇబ్బందికరమైన విషయం అని భావిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ బిబి పార్థివాలాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. లైంగిక విద్య వల్ల యువతలో వ్యభిచారం, బాధ్యతారహిత ప్రవర్తన పెరుగుతుందన్న అపోహ ఉంది. లైంగిక ఆరోగ్యం, గర్భనిరోధకం గురించి సమాచారాన్ని చిన్న వయసులో సమాచారం అందించడం వల్ల టీనేజర్లో లైంగిక కార్యకలాపాలు పెరుగుతాయని విమర్శకులు తరచుగా వాదిస్తున్నారు. మన దేశంలో ఇంకో సర్వసాధారణ నమ్మకం ఏమిటంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అదేదో పాశ్చాత్య దేశాలకు సంబంధించిన విషయం, పవిత్రమైన మన దేశానికి అన్వయించరానిదన్న భావన ఉంది. ఇది సంప్రదాయ భారతీయ విలువల మంట తెలిపే సంస్కృతి అని ప్రజలు కూడా భావిస్తున్నారు. దాంతో రాష్ట్రాల్లోని పాఠశాలలో లైంగిక విద్యపై నిషేధం విధించబడింది. ఈ రకమైన వ్యతిరేకత వల్లే సమర్థవంతమైన లైంగిక ఆరోగ్య కార్యక్రమాలపై ప్రచారానికి ఆటంకం కలుగుతుంది. చాలా మంది టీనేజర్లకు అసలు తెలియాల్సిన వయసులో ఖచ్చితమైన సమాచారం లేకుండా పోతుందని జస్టిస్ పార్థివాలా అన్నారు. తెలియాల్సిన వయసులో ప్రకృతి సహజంగా తలెత్తే సందేహాలు నివృత్తి సమర్థవంతంగా జరగకపోవడంతో టీనేజర్లు, యువకులు ఇంటర్నెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో వారికి ఫిల్టర్ చేయని సమాచారం అందుతుంది. ఇదే వారిని తప్పుదారి పట్టేలా చేస్తుంది. అనారోగ్యకరమైన లైంగిక ప్రవర్తనలకు బీజం వేస్తుందని బెంచ్ తెలిపింది. మరొక అభిప్రాయం మేరకు సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది కేవలం పునరుత్పత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. సమర్థవంతమైన లైంగిక విద్యలో సమ్మతి, ఆరోగ్యకరమైన సంబంధాలు, లింగ సమానత్వం, వైవిధ్యం పట్ల గౌరవం లాంటి అనేక అంశాలు ఉంటాయి. లైంగిక హింసను తగ్గించడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ అంశాలను ప్రస్తావించడం చాలా కీలకం అని బెంచ్ తెలిపింది. సమగ్ర లైంగిక విద్య ప్రమాదకర లైంగిక ప్రవర్తనలను గణనీయంగా తగ్గించగలదని, జ్ఞానాన్ని పెంచుతుందని, ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకోవడానికి సహకరిస్తుందన్నారు. భారతదేశంలో జరిగిన పరిశోధనలు సమగ్ర సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంల అవసరాన్ని చూపించాయి. కొంతమేర సెక్సువల్ ఎడ్యుకేషన్ పై అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అది అనుకున్నంత స్థాయిలో ప్రభావవంతంగా ప్రజలకు చేరడం లేదు. సెక్స్ చేసే సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే కాండోమ్స్ వినియోగిస్తున్నారు. భారతదేశం అన్ని రంగాల్లో వేగం అభివృద్ధి చెందుతుంది. కానీ నేటికి సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా వెనుకబడింది. ఇప్పటికీ లైంగిక అంశాలు, సమస్యలు చర్చించడానికి వెనుకడుగు వేస్తుంటారు. ఫలితంగా యువతకు సెక్స్ పట్ల అవగాహన ఉండటం లేదు. లైంగిక సమస్యలను దాచుకుని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. భారతదేశంలో అసురక్షిత సెక్స్ ధోరణి పెరుగుతుందని, సెక్స్ చేసేటప్పుడు సురక్షితమైన పద్ధతులను పాటించడం లేదని తెలిపింది. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ 2021-2022లో నిర్వహించిన సర్వే ప్రకారం కాండోమ్ వాడకంలో దేశంలో కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ అగ్రస్థానంలో ఉంది. అక్కడ సెక్షువల్ రిలేషన్స్ లో ఉన్న 10,000 జంటల్లో దాదాపు 993 మంది సెక్స్ చేసేటప్పుడు కాండోమ్లు ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ దాదాపుగా అంతే స్థాయిలో, అంటే 10,000 జంటల్లో 978 మంది వాడుతున్నారని సర్వేలో తేలింది. భారత సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటకలో కాండోమ్ వాడకం పరమ అధ్వానంగా ఉంది. అక్కడ సెక్షువల్ రిలేషన్ లో ఉన్న 10,000 జంటల్లో కేవలం 307 జంటలు మాత్రమే కాండోమ్లు ఉపయోగిస్తున్నారు. వరుసగా అన్ని రాష్ట్రాల్లో 10,000 శాంపిళ్లలో పుదుచ్చేరిలో 960 జంటలు, పంజాబ్ లో 895, చండీగఢ్ 822, హర్యానా 685, హిమాచల్ ప్రదేశ్ 567, రాజస్థాన్ 514, గుజరాత్ లో 430 జంటలు మాత్రమే కాండోమ్లు ఉపయోగిస్తున్నాయి. అదే తెలంగాణలో అయితే 6% జనాభాకు అసలు కాండోమ్స్ అంటే ఏంటో కూడా తెలియని రిపోర్ట్ వెల్లడించింది. సెక్స్ చేసేటప్పుడు కాండోమ్ ధరించకపోవడం వల్ల అనేక సమస్యలకు దారితీయవచ్చు. అవాంఛిత గర్భం, ఇన్ఫెక్షన్లు, సుఖ వ్యాధులు ముప్పు ఉంటుంది. హెచ్ఐవి, గనేరియా, క్లామిడియా వంటి లైంగిక వ్యాధులు సోకవచ్చు. లైంగికంగా సంక్రమించే వ్యాధులు, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ లేదా ఎయిడ్స్ వంటి వ్యాధులు సెక్స్ ద్వారా సోకుతాయి. ఈ వైరస్లు వీర్యం తదితర విసర్జిత ద్రవాలతో సంక్రమిస్తాయి. మరి ఈ విషయాలను బహిరంగంగా చర్చించడం పాపంగా, అసహ్యంగా అని భావించే సమాజంలో మనం జీవిస్తున్నాం. దీనివల్ల టీనేజర్లకు పూర్తిగా ఏమీ తెలియని తనంతో పెరుగుతున్నారు. ఏది నైతికమో, ఏది అనైతికమో విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ ద్వారా పోర్నోగ్రఫీ ఎందుకు చూడరాదో కూడా వారికి తెలియదు. చూస్తే ఏమవుతుంది, చూడకపోతే ఏమవుతుందన్నది వారికి తెలియదు. దాంతో దొంగచాటుగా ఆ విజ్ఞానం వారి మెదడులోకి ప్రవేశిస్తుంది.
అలాంటి ఆలోచనలు కలిగి ఉండటమే నేరం అన్నట్లుగా భావించే సమాజంలో ఎన్నడూ కని విని ఎరుగని నేరాలు జరిగేందుకు ఇది కూడా ఒక కారణమని అంటున్నారు పరిశీలకులు. యుక్త వయసులోకి అడుగుపెట్టిన యువతరానికి అన్ని విషయాలతో పాటు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమన్న ఆవశ్యకతను పెంచుతుంది. అడపాదడపా జరిగే కొన్ని ఆకృత్యాల సమయంలోనే దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చకు వస్తుంది. కేవలం కొన్ని రోజులు దానిపై చర్చించి పక్కన పెట్టేస్తుండటంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోతుంది. అందుకే సుప్రీంకోర్టు ధర్మాసనం పిల్లలకు లైంగిక విద్య అత్యంత ఆవశ్యకమని తాజాగా అభిప్రాయపడింది. పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండి తీరాలని తెలిపింది. లైంగిక విద్య పాశ్చాత్యుల విధానం కాదని, మన వద్ద ప్రారంభిస్తే పిల్లలకు ఏది మంచో ఏది చెడో తెలిసే అవకాశం ఉంటుందని తెలిపింది. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలు చెడిపోతారన్న దుష్ప్రచారం పోవాలని కోరింది. సమగ్ర సెక్స్ ఎడ్యుకేషన్ వారిలో అవగాహనను పెంచుతుంది. తద్వారా వారు పోర్న్కు, లైంగిక నేరాలకు అలవాటు పడకుండా ఆపే అవకాశం ఉంటుందని నొక్కి చెప్పింది. దేశంలో వరుసగా జరుగుతున్న లైంగిక నేరాలు తీరు కలకలం రేపుతున్నాయి. కోల్కతా హత్యాచారం ఘటన తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ లో అత్యాచారాలు జరిగాయి. అభం శుభం తెలియని చిన్నారులపై కూడా లైంగిక దాడులు తప్పడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులకు కళ్ళెం పట్టడం లేదు. మొన్నటి కోల్కతా ఘటనలో నిందితుడు ఏ మాత్రం భయం లేకుండా తాను అత్యాచారం చేసినట్టు ఒప్పుకోవడం చూస్తే అసలు మనం సమాజంలో ఇలాంటి నేరాల పట్ల భయం అన్నది ఏర్పడుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా ఒక్క రాత్రి తను రెడ్ లైట్ ఏరియాకు వెళ్లడం, తోవలో మహిళను వేధింపులకు గురి చేయడం గురించి కూడా విచారణలో బయటపడటం చూస్తుంటే జనానికి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా, నిందితులకు ఉరిశిక్షలు పడినా మానవ మృగాల్లో మార్పు రాకపోవడం శోచనీయం. అసలు సమస్య పిల్లల పెంపకంలో, సమాజం తీరులో రావాల్సిన మార్పును కళ్లకు గడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో జరిగిన అధ్యయనాలు, సర్వే నివేదికల ఆధారంగా రూట్ లెవెల్లో చికిత్స చేయడం ప్రారంభించాలి. పాఠశాలలు, కళాశాలల్లో వయసుకు తగిన సెక్స్ ఎడ్యుకేషన్ సిలబస్ తయారు చేయించి ఆయా వయసుల్లో వారికి అందేలా చూడాలని అంటున్నారు విశ్లేషకులు.